లెజెండ్ సినిమా ఏమంట తీసిండో మొత్తం చేతులు లేకుండానే ఆయన బుడ్డరామారావు కాకేయ బాలకృష్ణ సినిమాలో చేసినట్టు బయట చేస్తే కూడా నడుస్తుంది అనుకున్నాడో ఏమో. జూబ్లీహిల్స్ కాడ ఉన్న ఆయన ఇంట్లో ఏదో చట్ట వ్యతిరేక కార్యక్రమం సురువు చేసిండు. ఊకుడ్రా సర్కారోళ్ళు మేడల 10,000 రూపాయల పైన దండేసి కట్టమని చెప్పిండ్రు. నేను లెజెండును, నాకు అడ్డు రాకండి, ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్ అని లెజెండ్ సినిమాలో డైలాగులు కొట్టిండు కదా సీమసింహం బాలయ్య. ఈయన ఎండి తెర మీద ఎంత పెద్ద హీరో అయినా తొడలు కొట్టి మెరుపులు తెప్పించినా గానీ అదంతా రియల్ లైఫ్ ఉన్నాయి కదా. కానీ ఈయన రియల్ లైఫ్ లో కూడా అట్లనే హీరోని లేటెస్ట్ గా లెజెండును నేను ఇనుడు బందే దబిడి దిబిడే అని అనుకుంటున్నాడు. నాకు తిక్కరేగితే టెంపర్ లేసుద్ది అన్న డైలాగులను కూడా చెప్పిన తీరే చేస్తున్నాడు. రూల్స్ గీల్స్ పాటేయకుండా ఈ ముద్దుల మామ చేసిన కొత్త లొల్లి ముచ్చటే ఇది. ఇక ఎండాకాలం కదా, మరి నీళ్లకు మస్తు తక్లీఫ్ నత్తి మాటలతోని డైలాగులు కొట్టి కొట్టి దూపతో నోరెండిపోతున్నదని ఇంట్లో 3 దినాల కింద బోరేపించుకున్నాడట. ఏపించుకుంటేమో అయినా సినిమాలతోని చూసే పబ్లిక్ ను పరిశాన్ చేపించి నెత్తి నొప్పి గోళీ లేపించి మరి 3 బాటిల నీళ్ళు ఆపిస్తున్నాడు. ఈయనింట్లో బోరేసుకుంది అయితే తప్ప అనంటే వేసుకోమన్నాడు, ఎవడొద్దన్నాడు గాని ఆ బోర్ కూడా సర్కారులో తన దరఖాస్తు పెట్టుకోకుండా పర్మిషన్ కూడా తీసుకోకుండా వేసిండట. ఇక ఈ ముచ్చటెరక చేసుకొని షేక్పేట రెవెన్యూ ఆఫీసర్లు బోరేపిచ్చుడు ఆపేసి పర్మిషన్ లేకుండా ఈ పని చేసినందుకు 10,000 రూపాయల ఫైన్ కూడా ఇచ్చిర్రు. రూల్స్ అన్ని పాటిస్తానికి నేను కామన్ ఓటర్ని కాదు షూటర్ని అని ఏతులో పోయిండు. షూటు జింక ముందు సింహం ముందు కాదు, అట్లనే రూల్స్ పబ్లిక్ పెట్టుర్రి, నా సొంటి లెజెండ్ కాదు అని అనుకున్నాడో ఏం పాడో మరి. అయినా ఇదివరకే ఆ ఇంట్లోనే ఏదో పిస్తోల్తోని బాలయ్య ఇంకోలో కాల్చుకున్నారని వార్తలు కూడా వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అదే ఇంట్లో ఇగో ఈ లొల్లి మోపైంది. మరి సమరసింహానికి ఆ సంస్థాన కొంప అచ్చొస్తలేదు కావచ్చు అని అనుకుంటున్నారు ఈ ముచ్చటెరక చేసుకున్న ఫ్యాన్స్.